మిత్రులారా, ఇప్పటి వరకు కూడా మాట్లాడిన వక్తలందరూ కూడా ఏదైతే పుస్తకం ఆవిష్కరించబడిందో దాని యొక్క సబ్జెక్ట్ మ్యాటర్ అయినటువంటి దేశం కార్పొరేట్లకు ఎలా అప్పగించబడుతుంది, అందులో భాగంగా ఒక స్పెసిఫిక్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పుస్తకంలో ఎలా వివరించబడ్డాయి అనేది మాట్లాడారు. అయితే పుస్తకం యొక్క బ్రాడ్ టైటిల్కి సంబంధించి దేశం కార్పొరేట్లకు ఒక మిగతా రంగాల్లో కూడా ఒక విద్యార్థిగా అధ్యాపకురాలిగా నేను ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాను, అంటే అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆదివాసీల గురించి కేవలం ఈ దండకారణ్యంలో మాత్రమే కాదు, మనకు తెలిసి మన చుట్టుపక్కల ఇందాక సార్ చెప్పినట్టు నల్గొండలో యురేనియం కోసం, బయారంలో బాక్సైట్ కోసం, ఇక్కడ మాత్రమే కాదు మనకున్నటువంటి ఇంటర్నెట్ సోషల్ మీడియా పుణ్యమాని ఇతర దేశాల్లో జరుగుతున్నటువంటి ఆదివాసుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయి అనేవి కూడా మన ఊహకు వస్తుంది. వేణు సార్ చెప్పినట్టు వేరే దేశాల్లో జరుగుతున్న వాటి మీద మనం స్పందిస్తున్నాం, కానీ మన పక్కన వాటి గురించి మనం స్పందించలేకపోతున్నాము అని అంటే దానికి ఒక కారణం ఏమనుకుంటున్నానంటే సోషల్ మీడియా కారణంగా మనకి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ న్యూస్ అంతా మనకు తెలుస్తోంది. అమెజాన్ అడవుల్లో, అమెజాన్ నదీ తీరంలో ఉన్నటువంటి సహజ వనరులను కొల్లగొట్టడానికి ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో దాన్ని తగ్గించే దాంట్లో భాగంగా, అది కూడా ఒక కార్పొరేట్ వ్యూహమే. దానిలో భాగంగా ఎక్కడైతే ఇటువంటి దాడులు జరుగుతున్నాయో, ఎక్కడైతే ప్రజలు తిరుగుబాటుని చేస్తున్నారో అది మిగతా సమాజానికి సమాచారం అందకుండా ఈ రోజుల్లో, ఈ తరంలో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఈ తరంలో ఉన్నటువంటి ఆయుధం ఒకటి ఇంటర్నెట్. కాబట్టి ఆ ఇంటర్నెట్ సర్వీసులను ఆపివేయడంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. మీడియాలో ప్రముఖంగా చెప్పుకోవాల్సినటువంటి పత్రికలు, టీవీ ఛానళ్ళు, వార్తా ఛానళ్ళు అన్నీ కూడా కార్పొరేట్ల చేతుల్లోకే వెళ్ళిపోయినాయి. కాబట్టి మనకున్న ఒకే ఒక సాధనం సోషల్ మీడియా అయ్యింది. సోషల్ మీడియాకి బేస్ ఇంటర్నెట్. కాబట్టి ఆ ఇంటర్నెట్ని షట్ డౌన్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సమాచారం మిగతా సమాజానికి అందే ఆస్కారం లేదు. కాబట్టి ఎక్కడెక్కడైతే వాళ్ళు దాడులకు వ్యూహాలు పన్నారో, ఎక్కడెక్కడ ప్రజలు తిరుగుబాట్లు చేస్తున్నారో అవి మన దాకా రాకుండా పోయాయనేది నేను భావిస్తున్నాను. కాశ్మీర్లో కావచ్చు, మణిపూర్లో కావచ్చు, కూడంకులంలో కావచ్చు, ఎక్కడ జరిగినా కూడా మనకి చాలా ఆలస్యంగా విషయాలు తెలుస్తున్నాయి. అయితే ఆదివాసీల గురించి, అక్కడ జరుగుతున్నటువంటి ప్రతిఘటనల గురించి, ఆ ప్రతిఘటనల అణచివేతల గురించి ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం. అలాగే మిగతా సమాజంలో ఏజెన్సీ ప్రాంతాన్ని వదిలేస్తే మన మిగతా సమాజంలో, మిగతా భూభాగంలో ఉన్నటువంటి ఏ వర్గాలు ఉన్నారో, కార్మికులు, కర్షకులు, మహిళలు, ముఖ్యంగా నేను అధ్యాపక వర్గం నుంచి వచ్చాను కాబట్టి ఈ వర్గంలో కూడా, అంటే విద్యార్థులు సమాజానికి పిల్లర్స్ లాంటి వాళ్ళు. విశ్వవిద్యాలయాలు సమాజాన్ని నిర్మించేటువంటి సాధనాలు. ఈ రంగం కూడా కార్పొరేటీకరించబడింది. కార్మికులు వాళ్ళకు ఉన్నటువంటి కనీస హక్కుల్ని ప్రశ్నించకుండా లేబర్ కోడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని గురించి నేను ఇంకా లోతులోకి వెళ్ళబోవటం లేదు. కర్షకులకు సంబంధించి మనం చూసాము ఎటువంటి ఫార్మల్ లా రిఫార్మ్స్ తీసుకొచ్చారో. దానికి సంబంధించి ఉత్తరాది నుంచి, మన దక్షిణాది నుంచి కూడా కొంతమంది రైతులు ఉత్తరాది వరకు అంటే ఢిల్లీ వరకు వెళ్ళి తమ నిరసన తెలియజేయడం మన దృష్టికి వచ్చింది. వాళ్ళు కూడా ఈ వ్యవసాయానికి సంబంధించిన పనుల్ని కార్పొరేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటు చేశారు. ఇక మహిళలు, విద్యార్థులకు సంబంధించిన దాన్ని నేను పునః ప్రస్తావించదలుచుకున్నాను. మీకు అందరికీ తెలిసిన విషయాలే ఇవి కూడా. రీసెంట్గా జరిగిన ఈ 10 సంవత్సరాలు జరిగిన అణచివేతను మనం అందరం ఫాలో అవుతున్నప్పటికీ కూడా దీనికి బేస్గా, అంటే ఈ రీసెంట్లో వెలికి తీయబడిన మరొక కోర్టు ఒక గుర్తింపునిచ్చిన కేసు ఉందో, వాకపల్లి కేసు, ఇక్కడి వరకు కూడా మహిళలు ఈ కార్పొరేటీకరణకి బలవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. ఈ కార్పొరేట్ యుద్ధాన్ని
సమర్థించడానికి, దీన్ని ఎదుర్కొంటున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి ప్రజానీకాన్ని అణగదొక్కడానికి ఏదైతే సైనిక చర్యలు జరుగుతున్నాయో ఆ సైనిక చర్యలు ఒక మెట్టు అయితే, వారంతా కూడా వారి మరొక ఘోరమైనటువంటి ఈ పితృస్వామ్య భావజాలం ఏదైతే ఉందో దాని లోపల నుంచి పుట్టుకొచ్చినటువంటి ఒక సంస్కృతిని వాళ్ళు ఫాలో అవుతుండడం. ఏంటంటే ఆదివాసుల్లో మనం చూస్తాము, ఈ మూలవాసుల్లో ఇప్పటికీ కూడా ఈ మాతృస్వామ్య వ్యవస్థ ఉండడం వల్ల తిరుగుబాటు అనేది మొదట మహిళల్లోంచి వస్తుంది. అది కొండ కోణల్లో అయ్యుండొచ్చు, మన అర్బన్ ఏరియాల్లో అయ్యుండొచ్చు, ఎక్కడైనా కూడా మహిళలు ప్రశ్నించడం అనేది ముందుగా వస్తుంది. అయితే ఈ ప్రశ్నించే మహిళల్ని ఎలా అణచదొక్కాలి అనే దానికి ఈ పురుషాధిపత్య సమాజానికి ఉన్నటువంటి ఆయుధం మహిళల్ని కించపరచడం, వారి మీద అత్యాచారాలు చేయడం ద్వారా వారిని కించపరచడం. ఈ సమాజంలో అత్యాచారం జరిగితే మహిళ హీనంగా చూడబడుతుంది కాబట్టి అది జరగకుండా ఉండాలంటే నేను నోరు తెరకూడదు, మేము ఉద్యమాల్లో ముందుకు రాకూడదు అని ఆగిపోవాలి ఈ మహిళలు అనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, లేదా మరొక కోణం కూడా కావచ్చు. మహిళల మీద ఇటువంటి అత్యాచారాలు జరగడం అనేది కునాన్ పుష్పాలతో మొదలు పెడితే లాస్ట్ ఇయర్లో జరిగినటువంటి మణిపూర్ సంఘటనలో కూడా మనం చూసాం. అయితే దీనికి పితృస్వామ్య భావజాలం, దానికి కార్పొరేట్ వ్యూహం, ఈ రెండు తోడవడం వల్ల మహిళల మీద జరుగుతున్నటువంటి దాడులు ద్విగుణీకృతం అవడాన్ని మనం చూస్తున్నాం. కునాన్ పుష్పరావు విషయంలో, లేదా మొన్న గుజరాత్లో బిల్కిస్ బాను విషయంలో కోర్టులు మనకి ఏవైతే న్యాయాన్ని అందిస్తాయని మనకి హామీ ఇచ్చిన వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి అవును ఇటువంటి ఘటన జరిగింది, ఈ విషయంలో మహిళలు కించపరచబడ్డారు, వారి గౌరవానికి భంగం కలిగింది అని కోర్టులు గుర్తించడానికి కొన్ని దశాబ్దాలు పడుతుంది. వాకపల్లి సంఘటనలో కూడా దాదాపు 11 సంవత్సరాల తర్వాత కోర్టు అవును నేరం జరిగింది అని గుర్తించింది. కానీ అదే సమయంలో ఇది సుదీర్ఘకాలం జరిగింది కాబట్టి మాకు ఆధారాలు సరిగ్గా మేము వాటిని అందుకోలేకపోయాం కాబట్టి నేరస్తులు ఎవరో గుర్తించలేక మేము శిక్షించలేకపోతున్నామని చెప్పింది. కనీసం నేరం జరిగినట్టు గుర్తించింది, శిక్ష మాత్రం లేకుండా చేసేసారు. అలాగే మణిపూర్ విషయానికి వస్తే, మణిపూర్లో కూడా మనకి ఇది తెగల మధ్య యుద్ధంగా ఉపరితలంగా కనిపించినప్పటికీ కూడా ఇక్కడ కూడా అక్కడ ఉన్నటువంటి సహజ వనరుల్ని పెట్టుబడిదారులకు అప్పగించడానికే ఈ సమస్య సృష్టించబడింది అనేది మీకు అందరికీ కూడా తెలుసు. అక్కడ ఈ తెగల మధ్య వైరాల్ని సృష్టించడం కానీ, ఆ వైరాల్ని తీవ్రతరం చేయాలి, అవతల తెగని ఇవతల తెగ వాళ్ళు పూర్తిగా తమ కబంధ హస్తాల్లోకి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి అని అంటే, ఇది మనకి రాజులు ఉన్నప్పటి నుంచి వచ్చింది, వారసత్వంగా వస్తుంది కావచ్చు ఈ లక్షణం. ముందుగా మహిళల్ని వీళ్ళు టార్గెట్గా చేసుకుంటారు. మణిపూర్లో జరిగింది కూడా అదే. సో ఇటువంటి విషయాలన్నిటిలో కూడా ఈ 10 సంవత్సరాలు మాత్రమే కాదు, తరతరాలుగా జరుగుతున్నప్పటికీ ఈ రీసెంట్ విషయాల్ని నేను మీ ముందు ప్రస్తావించదలుచుకున్నాను. ఈ సంఘటనకు సంబంధించి రీసెంట్గా నీతి ఆయోగ్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ సారస్వత్ ఈ మధ్య హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ప్రెజెంటేషన్ టాపిక్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా ఆర్థిక అభివృద్ధిని ఎలా సాధించవచ్చు అనేది ఆ టాపిక్. అయితే దాంట్లో మళ్ళీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని మళ్ళీ రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకోవడానికి ఎలా వాడుకోవచ్చు అనేది మాట్లాడుతూ, రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అనుకుంటూ ఒక 20 వరకు ఖనిజ వనరుల్ని, ఖనిజ సంపత్తిని ఒక లిస్ట్ చూపించడం కూడా జరిగింది. ఆ లిస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది, యురేనియం మొదలుకొని, ఇథనాల్ మొదలుకొని, బాక్సైట్ మొదలుకొని ఎక్కడెక్కడైతే ఆదివాసీల మీద దాడులు జరుగుతున్నాయో ఆయా ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నటువంటి సహజ వనరులు, సహజ సంపద ఏదైతే ఉందో వాటన్నిటినీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీస్గా గుర్తించి వాటిని వెలికి తీసి మనం ఆర్థిక వృద్ధిని సాధించుకోవచ్చు అనేది అతను ఒక విశ్వవిద్యాలయంలో చెప్పాడు. మా ఉస్మానియా యూనివర్సిటీలోనే చెప్పినటువంటి విషయం ఇది.
ఇది పైకి కనిపించడానికి ఆర్థిక వృద్ధిగా కనిపిస్తుంది మన సమాజానికి అందరికీ కూడా. దీనికి సమర్థింపుగా ఒక SDGs సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని కూడా ముందుకు తీసుకొచ్చింది ఐక్యరాజ్య సమితి. సో గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోతుంది కాబట్టి మనం భూమి మీద బతికే ప్రసక్తి కనిపించట్లేదు, మన భవిష్యత్ తరాలకి సస్టైనబుల్ రిసోర్సెస్ని అందించాలి మనము అనేటువంటి నినాదం ముసుగులో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజానీకాన్ని మూలవాసుల్ని లేకుండా చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనేది మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం. కరెక్టే, నిజమే, భవిష్యత్ తరాలకు మనం ఈ భూమిని ఆరోగ్యంగా అందించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఈ భూమి మీద బతుకుతున్నటువంటి ప్రజల పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్న ప్రభుత్వాలకి ఎందుకు పట్టడం లేదు? అయితే మీరన్నట్టుగానే ఈ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ తిరుగుబాట్లు చేస్తున్నట్టు కానీ, లేదా అక్కడ ఈ కొండ కోణంలో జరుగుతున్నటువంటి ఈ హింసాత్మక చర్యలు ఏవైతే ఉన్నాయో వాటికి అసలు కారణం ఈ ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి సహజ సంపదని కార్పొరేట్లకి అందజేయడానికి జరుగుతున్నటువంటి వ్యూహం ఇది అని కానీ కామన్ ప్రజానీకానికి ఎవరికీ కూడా ఇప్పటికీ అర్థం కావటం లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను యాక్చువల్గా కార్మికుల గురించి మాట్లాడుతున్నప్పుడు చెప్పాల్సింది, నిన్న మేడే జరిగింది, అందరూ మేడే శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. నేను MBA చేసినటువంటి యూనివర్సిటీ నుంచి ఒక గ్రూప్ ఉంది మాకు, అందులోంచి ఒక నా MBA క్లాస్మేట్ మెసేజ్ పెట్టాడు, సోషలిజంని గుర్తుపెట్టుకొని మేడేని జరుపుకునేది ఎవరు ఈ రోజుల్లో? మేము అటువంటి ఏమంటారు అటువంటి అందమైన దాంట్లో ఊహల్లో బతకాలనుకోవటం లేదు. 1991 తర్వాత జరుగుతున్నటువంటి వర్క్ లైఫ్నే మనం కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఈ తరంలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళు, పెద్ద పెద్ద చదువులు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు, PhDలు చేసిన వాళ్ళు కూడా ఈ కార్మిక వ్యవస్థని, ప్రభుత్వాన్ని, దోపిడీ వ్యవస్థని, పెట్టుబడిదారీ వ్యవస్థని, MBA చదివాడంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అర్థమై ఉండాలి. దాన్ని ఎలా అర్థం చేసుకున్నారు? ఇప్పుడున్నటువంటి కార్మిక చట్టాలని తీసివేసి లేబర్ కోడ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ప్రైవేటు పెట్టుబడిదారుల్ని ఎలా వాళ్ళ చేతిలో సమాజాన్ని ఎలా పెడుతున్నారు అనేటువంటి కనీస అవగాహన లేకపోవడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మనకు క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు ఆపరేషన్ కగార్ అని. కానీ ఇది ఒక ఆపరేషన్ అని ఎక్స్ప్రెస్ చేయకుండా ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి ఆపరేషన్ ఏంటంటే విద్యారంగంలో NEP, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, IKP, ఇండిజినస్ నాలెడ్జ్ సిస్టమ్, ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ అనే పేరుతో మన పురాణాల్లోనే మనకు కావాల్సినంత నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఏదైతే మీరు అభివృద్ధి అంతా చూస్తున్నారో దానికి సంబంధించిన టెక్నాలజీ అంతా ఏదైతే ఉందో ఇదంతా కూడా మన పురాణాల్లో మెన్షన్ చేస్తుంది. ఇదేమీ మనం పాశ్చాత్య దేశాల నుంచి తీసుకున్నది కాదు అనే దాన్ని నర్సరీ నుంచి మొదలు పెడితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా అన్ని పుస్తకాల్లో ప్రచురించడం జరుగుతుంది. NEP పాలసీలో భాగంగా చరిత్రను వక్రీకరించడం జరుగుతుంది. NEPలో భాగంగా ఏవైతే పాలసీలు ఇంట్రడ్యూస్ చేస్తున్నారో ప్రతి ఒక్క పాలసీని కూడా క్షుణ్ణంగా చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎవరైతే ప్రొఫెసర్ సాయిబాబాని ఆయన కేసుని పరిశీలిస్తూ ఒక కామెంట్ చేశారో ఆ జడ్జ్, ఈయన 90% అంగవైకల్యుడు అయితే ఏంటి, కదలలేని పరిస్థితిలో ఉంటే ఏంటి, ఆయన మెదడు పనిచేస్తుంది కదా అని కామెంట్ చేశారు కదా. ఆ మెదడుని కలిగి ఉన్నటువంటి తరతరాల విద్యార్థి లోకాన్ని, భవిష్యత్ తరాలు నిర్మించేటువంటి విద్యార్థి లోకాల్ని ఆ మెదడులని నిర్వీర్యం చేసేటువంటి ఆపరేషన్ NEP విద్యారంగంలో ఇంట్రడ్యూస్ చేయబడింది. ఆ పుస్తకాలు చదువుకొని వక్రీకరించబడిన చరిత్రని చదువుకొని విద్యార్థులు సమాజాన్ని ఎలా అర్థం చేసుకుంటారు? ప్రజల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని, వాటికి గల కారణాలని ఎలా ఆలోచిస్తారు? మనం ఏ విషయం ఆలోచిస్తున్నాం అనే దానికన్నా కూడా ఏ విధంగా ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్తున్నాం అనేది ముఖ్యం కదా. ఒక హేతుబద్ధ పరిశీలన, ఒక శాస్త్రీయమైన పరిశీలన ఉండాల్సిన అవసరం ఉంది కదా. ఈ హేతుబద్ధత, శాస్త్రీయత లేనటువంటి పుస్తకాలను, కోర్సులను విద్యారంగంలో ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా, ఈ విద్యార్థుల మెదల్ని నిర్వీర్యం చేయడం ద్వారా భవిష్యత్ తరాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి. ఈ పుస్తకాలను చదువుకునే
విద్యార్థులు ఎవరు కూడా ఒక ప్రశ్నించే తత్వాన్ని కనీసం అర్థం చేసుకున్నప్పటి నుంచి మీలాంటి వాళ్ళు చేసిన ఉద్యమాలు లేదా మీ పుస్తకాలను చదివి మేము ఎంతో కొంత తెలుసుకున్నాం. కానీ మా పిల్లలు, మా తర్వాత తరాలు ఉన్న వాళ్ళకి ఈ విషయాలన్నీ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సంక్రమణ ఏదైతే ఉందో, పెట్టుబడిదారీ వ్యవస్థలోకి వెళ్తున్నటువంటి, అంటే ఈ ఒక పీక్ స్టేజ్కి వచ్చినటువంటి ఈ వ్యవస్థని, దీని లక్షణాలని, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అనేటువంటి సూచనల్ని కూడా మేము ముందు తరాలకు ఎట్లా అందించాలనేది మాకు చాలా పెద్ద ప్రశ్న. ఇది అధ్యాపకులుగా కానీ తల్లిదండ్రులుగా కానీ మా తర్వాత తరాల వాళ్ళని ముందుకు నడిపించాల్సిన వాళ్ళుగా కానీ మేము ఎదుర్కొంటున్నటువంటి పెద్ద ప్రశ్న ఇది. మేము అబ్జర్వ్ చేస్తున్నట్టుగా నేను ఈరోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే నేను ఏదైతే చదువుకున్నానో, ఏదైతే తెలుసుకున్నానో అది ఒక హేతుబద్ధమైన దృష్టితో, ఒక శాస్త్రీయమైన అవగాహనతో అర్థం చేసుకున్నాను కాబట్టి మాట్లాడడంలో తప్పు లేదనుకున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. అయితే ఇట్లా మాట్లాడిన వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేసి పంపించడాన్ని మనం చూసాం. ఎవరైతే ఆదివాసుల కోసం మాట్లాడారో, పనిచేశారో, కార్మికులు కర్షకుల కోసం పనిచేశారో, మాట్లాడారో, మహిళల హక్కుల కోసం మాట్లాడుతున్నారో, వీళ్ళందరినీ నోరు మోయించే పనిలో భాగంగా నిర్బంధాలను ఎలా ముందుకు తీసుకొస్తున్నారో కూడా పరిశీలిస్తున్న క్రమంలో ఇది నిజంగానే మాకు ప్రశ్న. ఈ తరాలను ఎలా ఎడ్యుకేట్ చేయాలి, ముందు తరాలని ఎలా అర్థం చేయించాలి ఈ సమాజ స్టేటస్ని అనేది మీ అందరి సూచనలతో లేదా మీ అందరి గైడెన్స్తో వీటన్నిటిని కూడా చేయగలమని మేము అనుకుంటున్నాము. ఆ తర్వాత తరాలను ఎడ్యుకేట్ చేయగలమని అనుకుంటున్నాము. కానీ దానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను MBA డిపార్ట్మెంట్లో ఉన్నాను అని అంటే పూర్తిగా మేనేజ్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అవి అన్నీ సైంటిఫిక్గానే ఉంటాయి. అయితే విద్యార్థులకి ప్రతి క్షణం కూడా మనం కాషన్ చేస్తూ ఉంటేనే వాళ్ళలో మనం అసలైన చైతన్యాన్ని తీసుకురాగలుగుతాము. దానికి విద్యారంగం ఒక మంచి సాధనం కూడా. యాక్చువల్గా మేనేజ్మెంట్ ఎలా జరగాలి అని చెప్తున్నప్పుడు మేనేజ్మెంట్ అలా జరుగుతుందా, మేనేజ్మెంట్ స్టడీస్లో భాగంగా హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా లేబర్ రిలేషన్స్, ఎంప్లాయీ రిలేషన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి గతంలో శాస్త్రీయంగా విశదీకరించి చెప్పినటువంటి శాస్త్రవేత్తలు, సామాజికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి అవగాహనని ఇప్పుడున్నటువంటి పారిశ్రామికవేత్తలు, ఇప్పుడున్నటువంటి పరిశ్రమలు, ఇప్పుడున్నటువంటి చట్టాలు ఫాలో అవుతున్నాయా లేదా అనేటువంటి వాటిని ఎలా క్రిటికల్గా మనం పరిశీలించాలి అనేది విద్యార్థుల్లోకి తీసుకెళ్తేనే ఆ తరాలకి అర్థమవుతుంది వ్యవస్థకు సంబంధించి. ఇందాక చెప్పినట్టు నా క్లాస్మేట్ ఏదైతే చెప్పాడో అది పుస్తకాలు ఏమాత్రం చదువుకోలేదని అర్థం. కనీసం మేము MBAలో ఒకే తరగతిలో చదువుకున్న పుస్తకాలను కూడా అతను సరైన అవగాహనతో చదవలేదని అర్థం. అయితే ఈ వక్రీకరణ ఎక్కడ జరిగింది? పుస్తకాల్లో ఉన్నట్టుగా చదువుకుంటే దాన్ని సైంటిఫిక్గా ఆలోచించగలిగితే కరెక్ట్గా ఆలోచించగలగాలి. అయితే ఈ వక్రీకరణ ఎక్కడ జరిగింది అంటే అగైన్ మనకి ఇక్కడ ఈ హిందుత్వ ఫాసిస్ట్ అడుగులు ఎక్కడైతే మొదలయ్యాయో అది నిజంగానే చాలా చాలా దృఢంగా పనిచేస్తుంది. వాళ్ళు పూర్తిగా నమ్మేది ఏంటంటే అవును భారతదేశం అంటే ఇది ఈ గతంలో ఒక అఖండ భారత చరిత్రను వక్రీకరించి పెట్టేశారు కదా. సో అఖండ భారతదేశము ఇది పూర్తిగా హిందుత్వ రాష్ట్రము, ఇక్కడ హిందువులు మాత్రమే ఉండాలి, అలాగే దీనికి పెట్టుబడిదారీ వ్యవస్థ మనకి ఉంటేనే అభివృద్ధి అనేది జరుగుతుంది, అది అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అనే వరకే వాళ్ళ అవగాహన ఉంటుంది తప్పితే ఈ అభివృద్ధి ఫలాలు సమాజానికి అంతటికి సమానంగా అందే అవకాశం ఉందా లేదా, ఈ అభివృద్ధిలో ఎవరెవరిని భాగం చేయాలి, కార్మికుల్ని, కర్షకుల్ని, మహిళల్ని, విద్యార్థుల్ని మనం ఎలా భాగస్తుల్ని చేయాలి, ఈ అభివృద్ధిని సాధించే క్రమంలో ఎవరు నిర్వాసితులు అవుతున్నారు, ఎవరు సాఫ్ట్ టార్గెట్ అవుతున్నారు అనేది కూడా ఒక విమర్శనాత్మకమైన దృష్టితో అబ్జర్వ్ చేయగలిగినప్పుడు మాత్రమే అధ్యాపకులైనా, విద్యార్థులైనా, ఉద్యమకారులైనా కూడా ఈ సమాజాన్ని సరైన కోణంలో అర్థం చేసుకుంటారని నేను భావిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.